కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు అయితే ప్రబలిల్లుతూ ఉంది. పెద్ద ఎత్తున అయితే నమోదవుతూ ఉన్నాయి కేసులు. మనం డెంగ్యూ విషయానికి వస్తే 5,500 పైచీలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా గొల్లగూడ హాస్పిటల్ అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ పేషెంట్లు అయితే వస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే గర్భిణీలు కూడా పెద్ద ఎత్తున జిల్లా హాస్పిటల్కి అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. దీన్ని మనం చూసుకున్నట్టయితే గ్రామాలలో పెద్ద ఎత్తున విషజ్వరాలు అయితే ప్రలోభిస్తూ ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ల పాలన అయితే పడకేసిందనే చెప్పొచ్చు. అక్కడ మురికి కాలువలు అయితే దాంతో పాటుగా చూసుకున్నట్టే పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ లోపించిందనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్లో కూడా మనం పెద్ద చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున గర్భిణీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కానీ పెద్ద ఎత్తున అయితే మన గొల్లగూడ హాస్పిటల్లో అయితే మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డాక్టర్ల కొరత కూడా పెద్ద ఎత్తున అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి కూడా ఇక్కడ సారించాల్సిన విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున జిల్లా హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి కాబట్టి నిత్యం రోగులతోనే ఇక్కడ సందడిగా అయితే ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ ఇప్పటికే స్పెషల్ ఫోకస్ అయితే దీంట్లో పెట్టారు. కానీ డాక్టర్లను కూడా ఎక్కువ నియమించి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే రోగులకు కూడా ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున మన పేషెంట్లు అయితే వచ్చారు. వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రావణపేట మండలం సోనాపురం గ్రామం. ఏమైంది? ప్రెగ్నెన్సీ చూపించుకోవడానికి వచ్చినాం. చండూరు. ఏమైంది? ప్రెగ్నెంట్. ఇప్పుడు ఈరోజు వచ్చారా? చిన్న పిల్లలతోనే ఇక్కడ హాస్పిటల్లో మన బారులు తీరిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది పేషెంట్లు అయితే వచ్చారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ ప్రాంగణం. ఓకే, ఏమైందమ్మా? జ్వరాలు వచ్చాయా? ఎప్పటి నుంచి వస్తుంది మీ బాబు? 15 రోజుల నుంచి వస్తుంది. 12 రోజులు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? షాపెల్లి. ఓకే, ఏమైంది? పాపకు ఫీవర్ వచ్చిందని వచ్చింది. ఎప్పటి నుంచి వస్తుంది? నిన్నటి నుండి. అంటే ఆమెకు టెస్ట్లు ఏం లేదు, ఆమె కొద్దిగా దవడ నొప్పి ఉంది. ఆ నొప్పి వల్ల ఫీవర్ వస్తుంది. ఎంతసేపు అయింది లైన్ లో నిలబడి? ఒక 10 మినిట్స్ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? చెరువన్నారు. ఏమైంది? ఫీవర్ బాబుకి. ఓకే, ఎంతసేపు అవుతుంది లైన్ లో నిలబడి? అంటే అక్కడ ఓపీ తీసుకుని ఇక్కడికి వచ్చి పావు గంట అవుతుంది. జ్వరం వచ్చింది. ఎప్పటి నుంచి వస్తుంది? 2 days నుంచి వస్తుంది. ఏ ఊరు నుంచి వచ్చారు? నల్గొండ. బాబు 10 రోజులు అవుతుంది జ్వరం వచ్చి? 2 days అవుతుంది. 2 days అవుతుందా? ఓకే, ఇప్పటికే చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ పెద్ద ఎత్తున అయితే రోగులు అయితే వస్తూ ఉన్నారు. గంటల తరబడి చిన్న పిల్లల్ని లైన్లో ఎత్తుకొని అయితే లైన్లో నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడది. ఇక్కడైతే దాదాపు ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు 300 నుంచి 400 మంది ఓపీలు అయితే పేషెంట్లు అయితే వచ్చారు. చిన్న పిల్లలకి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ లైన్లో నిలబడాలి అంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా లేవు. వాళ్ళకి వాటర్ అయితేంది, ఫ్యాన్లు అయితేంది, ఎలాంటి కనీస సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కావున ఇప్పుడైనా దీని మీద కలెక్టర్ గారు స్పెషల్ ఫోకస్ పెట్టి వచ్చే రోగులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నారు.